ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? నేను బాగున్నాను. అంత మాత్రమే గాక మరి మీ జీవితాలు ఎలాగ ఉన్నాయి, నీ భక్తి ఎలాగ ఉన్నది, నీ భక్తి ఎలాగ ఉన్నదో ఒక్కసారి ప్రియమైన దేవుని ప్రజలారా ఒక్కసారి గమనించండి, గుర్తించండి. ఈ కడవరి కాలాలలో, కడవరి రోజుల్లో మనం ఉన్నాం. క్రీస్తుకి సమీపంగా ఆయన రాకడికి ఉన్నాం. ఆయన రాక సమీపంగా ఉంది. మనము కూడా సిద్ధమై ఉండాలి. మరి భక్తి ఎలాగ ఉంది అనేది ఒక్కసారి చూసుకో. భక్తి ఉంటే జీవితము ఎలాగ ఉంటుంది అంటే, ఆయన మీద మన మనస్సు నిలిపినప్పుడు ఎలాంటి ప్రమాదాలు మన సమీపంగా వచ్చినా భయపడలేము. ఆ భక్తి అనేది మానవునికి ఎంతో శ్రేష్టమైందని చెప్పవచ్చు. ఎందుకంటే దేవుని మీద ఉన్న ఆ భక్తి, ఆ మమకారము, ఆ ప్రేమ, అనురాగము ఎవరిదయ్యా అంటే సృష్టికర్తది. మొదటిగా ఆ సృష్టికర్తే లోకముని ప్రేమించి లోకములో ఉన్న మనము నశించిపోకున్నట్లుగా మన కోసమే తానే వచ్చి ప్రాణం ఇచ్చాడు, తానే వచ్చి ప్రాణం పెట్టాడు. కనుక ప్రేమైన దేవుని ప్రజలారా గమనించి గుర్తించండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటున్నాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? భక్తి ఉంటే, భక్తి అనేది కొన్ని రకాలైన పరికరాలకి మనము ఆమోదించుకోవచ్చు. ఈ భక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే విశ్వాసము ద్వారాగా కలుగుతుంది. ఇది కూడా భక్తి అనేది ఫస్ట్గా ఎలాగ కలుగుతుంది అంటే విశ్వాసము ద్వారాగా. పలానోళ్ళు ఏదో సంఘటన తెలియజేశారు, ఆ సంఘటనని వినాలి అంటే ఆ వినగలిగిన చెవు మనకి దేవుడే అనుగ్రహించాలి. దేవుడు మనకి అనుగ్రహించాలి అంటే మనము ఆయన మాట వినేవారిగా ఉండాలి. అప్పుడు మన మీదకి ఎన్ని రకాలైన పరిస్థితులు మనల్ని సమీపించినా, మనల్ని చుట్టుముట్టినా మనము కదిలింపబడము. ఎందుకంటే మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుంది. ఇదే అక్కడున్న భావము. యోబు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థత నీకు ధైర్యము పుట్టించదా అని ఎందుకు అంటున్నాడు? నీ యథార్థత ప్రవర్తన అని ఒక ఆయన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈయన అంటాడు, నీ యథార్థ ప్రవర్తన నీకు ధైర్యము పుట్టించదా? నువ్వు సక్రియ చేసిన వేళ తలెత్తుకుంటావా? నువ్వు తలెత్తుకుంటావు. అంటే ఇతనికి ఏమైంది అంటే, మొదటిగా దేవుని మీద విశ్వాసము లేదు, రెండోదిగా దేవుడంటే ఈయనకి సింపుల్గా, కొద్దిమంది అంటారు కదా, ఏముండలే, పొయ్యొచ్చాము కానీ ఏమంత ఏమో నాకేం అనిపించలేదు అని టెక్టేజీగా ఊరకనే తీసి పక్కన పడేస్తారు. అక్కడ భగవంతుని మీద అతనికి ఏముంది అభిప్రాయం అంటే ఫస్టే ఆయనకి విశ్వాసం అనేది అసలు లేదు అనిపిస్తుంది. దైవజనుడు దేవుడు యొక్క ఏర్పాటు చేసుకున్న తన దాసుడు చేయించి ప్రార్థించినప్పుడు
కార్యం జరిగిద్దమ్మా, తప్పకుండా భగవంతుడు యేసు ప్రభు వారు దేవుడు చేస్తాడు. ఆ భగవంతుడు, ఆ మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఖచ్చితంగా తప్పకుండా మరి మీ యొక్క సమస్యల నుంచి మీకు విడుదల కలుగుతుంది అని చెప్పినప్పటికీ అక్కడ ఉన్న చేపేమో ఒక రకంగా ఉంటారు. అక్కడి నుంచి పక్కకు రాగానే పలాని దైవజనుడు ఇలాగన్నాడు, అవుతుందంటారా? స్వస్థత పొందుతానంటారా? స్వస్థపరచబడతానంటారా అని సందేహం. దీనికి నిరూపణగా ఇక్కడ ఈ యొక్క సందేహము మొదటిగా దేవుని వద్దకు వచ్చేవాడికి సందేహము ఉండకూడదు. దేవుని వద్దకు వస్తున్న వారిలో ఏం కలగాలంటే దేవుడు ఉన్నాడనియు, దేవుణ్ణి అడిగిన వానికి నిశ్చయముగా ఆ ఫలాన్ని ఇస్తాడనియు ఆయన మీద మనము విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ద్వారా జరుగుతున్న కార్యాలు ఎన్నో ఊహించని కార్యాలు జరుగుతున్నాయి అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ భక్తి అనేది లేకపోతే ఎంతటి ఆఖరికి ప్రాణము తీసే అంత పరిస్థితులు కూడా వెళ్ళిపోతారండి. చూడండి, మనకి ఏబు గ్రంథం ఏం సాక్ష్యం ఇచ్చింది అంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. తర్వాత ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనములో ఒకడు తన తమ్ముని మీద పడి ఘోరాతి ఘోరంగా అతన్ని చంపివేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు వాని పేరుతో, కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అంటే, నాకేం తెలుసని అబద్ధం ఆడుతున్నాడు దేవుడితో వీడు. చాలామంది భలే అబద్ధాలు చెప్తూ ఉంటారు. అయితే అవసరమును బట్టి అనుకూలమైన వచనమే పలకాలి, కానీ ఏమండి, అనుకూలతమైన వచనం పలకాలి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, అవసరమును బట్టి అనుకూలమైన వచనమే పలకాలి, కానీ ఇక ఎప్పుడు పట్టినా ఎన్ని రకాలైన అబద్ధాలు ఎన్నున్నాయో అన్ని చూసుకొని చెప్పుకొని పోతే ఆఖరికి ఒక రోజున ఆ అబద్ధము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కనుక గమనించి గుర్తించి నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా, లేక దేవుడి మీద నీవు ఆధారపడకుండా మరలా జారిపోయినట్లయితే, మరలా ఈ పాపిష్టి రంగుల లోకములోకి నువ్వు వెళ్ళిపోయినట్లయితే, ఒక్కసారి ఈ యొక్క వాక్యం వినపడుతున్నది ఎంతమంది అయితే చిత్తగిస్తున్నారు, వింటున్నారు, శ్రద్ధాభక్తులతో సేకరిస్తున్నారో మీరందరూ కూడా గమనించండి. ఒకవేళ మీ యొక్క విశ్వాసముల నుండి వైదొలిగినట్లయితే మరలా మీ విశ్వాసాన్ని మరలా పునర్నిర్మాణం జరగాలి. అందుకే అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే అర్థం ఏమిటంటే, ఏ అపాయమైన రాని నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, ఆయన శ్రీమంతుడు, శక్తిమంతుడు, ఆయన ఈ సర్వ సృష్టితో పాటు ఈ సర్వ లోకముతో పాటు మనకి కనపడిన లోకాలు కూడా ఉన్నాయి. వారందరినీ సృష్టించిన వాడు ఆఖరిగా మనల్ని కూడా నిర్మాణం చేశాడు, సృష్టించాడు. నా భరోసా, నా నమ్మకము, నా నమ్మకానికి ఆధారమైన వాడు దేవుడు ప్రభువు యేసుక్రీస్తు మీదనే నేను ఆనుకుంటాను. నాకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను అదే పడను, ధైర్యము వేడను అని ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారికి ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలన్నిటి నుంచి ప్రభువు వారే కాపాడుతాడు. అలాగనే కాక కాపాడటంతో పాటు ఇహమందును పరమందును మీ యొక్క జీవితాలని ఆయనే కాస్తాడు. కనుక కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. మరి ఈ మాటలను బట్టి మీరు ఏమి నిర్ణయం చేసుకుంటారో, ఏమి తీర్మానం చేస్తారో చేయండి. ఒకరి మటుకి యథార్థంగా హృదయములో కుమ్మరించి ఆయన వద్ద ప్రార్థించండి.
దేవా, ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు, నా భక్తి నాకు ధైర్యం పుట్టించలేదు. ఈరోజు ఒక తీర్మానం చేస్తున్నాను, నేను ఇదిగో ఈ రోజు నుంచి నీ మీదనే ఆధారపడతా. ఎన్ని వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నా సమస్యకి సారిన వాడవు, కలిగిన సమస్త పరిస్థితులన్నిటికీ వాటన్నిటిని కూడా నా నుంచి తొలగించువాడు వాడవు నీవేనని ఆయన మీద ఆధారపడు. ఖచ్చితంగా మీకు సమాధానము వస్తుంది. అలాగనే మీకు సమాధానము అనుగ్రహింపబడును గాక. ముఖ్యముగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. భక్తి లేకపోతే ఈ కయ్యను అనేవాడు ఏబేలు అనే ఆయనని చంపాడు. ఎందుకంటే ఇతనికి, కయ్యూను అనేవాడికి భక్తి లేదు, దేవుడు అంటే భయము లేదు. కనుక మీ భక్తి ఎలాగ ఉందో చూడండి. ఒకవేళ మీరు భక్తి పరులైతే మీ భక్తి మీకు ధైర్యం పుట్టిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలని మీ హృదయంలో నీరుగట్టి పలుపు చేనుగాక. ఆమేన్.